హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సండే కదా, చర్చికి వెళ్ళాలని పనులని చక్కా చేసుకున్నాను. ఇప్పుడైతే మేము చర్చికి అయితే రెడీ అయ్యాము. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూసేద్దాం పదండి. మా హస్బెండ్ లేరండి, ఊరెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి ఎవరిదో ఉందని నేను మా పిల్లలు మాత్రమే ఉన్నాము. చర్చికి అయితే వెళ్ళొచ్చేసాము. ఈ రోజు ఆదివారం, మాకు నాన్ వెజ్ ఏమీ లేదండి. మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి 3 eggs ఉంటే ఉడకబెట్టేసుకుంటున్నాము. మీరు ఎప్పుడైనా ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసారంటే బాగా చక్కగా ఉడికిపోతాయి, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక పొయ్యి మీద ఎగ్స్ అయితే ఉడకబెట్టడానికి వేసాను, ఇంకొక పొయ్యి మీద అయితే బియ్యం కడిగి పెట్టాను. ఎగ్స్ ఇంకా టమాటా కర్రీ చేద్దామని 1/2 kg టమాటాలు అయితే తీసుకున్నాను. ఆల్రెడీ 3 eggs అనేది ఉడుకుతున్నాయి. నేను కొత్తగా అనుష థాట్స్ అండ్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో నా డైలీ రొటీన్ వ్లాగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా అప్పుడప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు పల్లెటూరు వీడియోస్ కూడా ఉంటాయి. చర్చి నుంచి వచ్చేటప్పుడు చికెన్ తెచ్చుకొని వండుకొని తినండి అని చెప్పారు, కానీ నాకైతే ఇష్టం లేదండి. మా హస్బెండ్ లేకుండా తినాలనిపించలేదు. అయితే ఇంట్లో ఉన్న ఎగ్స్ తోనే కర్రీ చేసుకుందామని చెప్పేసి ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుంటున్నాను. నాకు ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉందండి, అది మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. డైలీ రొటీన్ వ్లాగ్స్ కోసం ఈ ఛానల్ అయితే నేను క్రియేట్ చేశాను. ఈ ఛానల్లో వీడియో చూసే వాళ్ళు నా పాత ఛానల్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను లింక్ అయితే షేర్ చేస్తాను మీకు. దొండకాయలు కానీ టమాటాలు కానీ ఆనియన్స్ కానీ కట్ చేసేటప్పుడు నేను ఎప్పుడైనా సరే ఈ హ్యాండ్ కట్టర్ తో కట్ చేస్తానండి. ముక్కలు అయితే చాలా చిన్న చిన్నగా ఉంటాయి. టమాటా కూర వండినప్పుడు అయితే అవి చక్కగా ఉడికిపోతాయి చాలా తొందరగా కూడా. వెజిటబుల్ హ్యాండ్ కట్టర్ అనేది మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారండి. ఇది కొన్ని కూడా మేము 4-5 years అవుతుంది. ఇలా నేను కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు బాల్కనీలో కూర్చొని కట్ చేసుకుంటానండి. మా ఇంటి పక్కన ఇంకొక పోర్షన్ కూడా ఉంది. అమ్మాయి నేను మాట్లాడుకుంటూ కూరగాయలు అయితే కట్ చేసుకుంటాము. అది ప్రిపేర్ చేయడం కోసం టమాటాలు ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. చర్చి నుంచి వచ్చిన తర్వాత శారీ అయితే మార్చుకొని నైటీ వేసుకున్నానండి. ఆ శారీ మీద నాకు అయితే కంఫర్టబుల్ గా అయితే లేదు, ఎందుకంటే బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువసేపు శారీ మీద ఉండడం అంటే కష్టమే. ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఉడకపెట్టుకొని ఒలుచుకున్నటువంటి ఎగ్స్ ఉంటాయి కదా, ఈ ఆయిల్ లో వేపుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కలర్ గా ఉండడం కోసం కొంచెం పసుపు వేసుకున్నాను. నూనె అనేది ఎక్కువ హీట్ అవ్వకుండా మీరు ఎగ్స్ వేసారంటే ఎగ్స్ వేస్తున్నప్పుడు ఆ కడాయికి అంటుకుంటాయి. చాలా మందికి ఈ టిప్ తెలియక ఆయిల్ వేగక ముందే ఎగ్స్ వేసుకుంటారు. అలా ఎగ్స్ వేపుకునేటప్పుడు సరిగ్గా రాకుండా ఆ కడాయికి అంటుకుంటూ ఉంటాయి. ఛానల్లో ఎలాంటి వీడియోలు మీకు నచ్చుతాయి, ఎలాంటి వీడియోలు పోస్ట్ చేస్తే మీకు ఇష్టమో నాకు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా నేను కెమెరా ముందుకి రాలేదండి, ఎప్పుడో ఒక చిన్న చిన్న షార్ట్స్ అలా చేస్తూ ఉంటాను. కానీ ఇది కెమెరా ముందు చేయడం అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ లో చెప్పండి. నేను ఆ మిస్టేక్స్ ఈసారి వీడియో చేసేటప్పుడు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాను. యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసే ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఈ ఛానల్లో వీడియో చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. నా పాత ఛానల్లో ఓన్లీ నా వాయిస్ ఎక్కువగా వినిపిస్తుంది, నేను అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాను. ఈ ఛానల్లో డైలీ వ్లాగ్స్ చేసుకుంటూ నేను కనిపించాలంటే నాకు కొంచెం భయంగా ఇంకా కొత్తగా అనిపిస్తుంది. ఆయిల్ లో ఎగ్స్ అనేవి బాగా వేపుకున్న తర్వాత అవి తీసేసుకొని ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకున్నాము. కూడా చక్కగా ఎగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుందాము. ఎందుకంటే ఇంట్లో హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఎవరు లేకపోయినా కానీ మనకి నాన్ వెజ్ తెచ్చుకొని తినాలనిపించదు. మన ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు ఉన్నప్పుడే ఏదైనా తెచ్చుకోవాలన్నా కానీ వండుకోవాలన్నా కానీ మనస్ఫూర్తిగా తినాలనిపిస్తుంది. ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. నా ఇంకొక ఛానల్ అయినటువంటి అనుషాస్ అప్డేట్ వీడియోస్ లో న్యూస్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పొలిటికల్ పరంగా కానీ సెలబ్రిటీల న్యూస్ ఎక్కువగా ఉంటుంది ఆ ఛానల్ లో. బాగా వేగిపోయాయి కదా, కరివేపాకు తీసుకొని కడిగేసుకొని ఇలా ముక్కలు తుంచుకొని వేసుకున్నారంటే ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది, కరివేపాకు స్మెల్. కరివేపాకు వేసిన కొంచెం సేపటికి మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. హ్యాండ్ కట్టర్ తో ఈ టమాటాలు కట్ చేయడం వల్ల ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఎలా వచ్చాయో చూసారు కదా. ఇలా టమాటా కర్రీ కానీ దొండకాయ కర్రీ కానీ చేయాలన్నప్పుడు నాకు ఏమాత్రం విసుగు అనిపించదు. ఆ కట్టర్ తో కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది, మనకు పని కూడా సులభంగా అవుతుంది. టమాటాలు వేసుకున్న వెంటనే సాల్ట్ కానీ గల్లులుప్పు కానీ వేసుకున్నారంటే టమాటాలు చాలా తొందరగా మగ్గిపోతాయి. నేను కూడా ఇప్పుడు కర్రీకి సరిపడంత సాల్ట్ వేసుకుంటున్నాను. చూసారు కదండి, కొద్దిసేపటికైతే టమాటా ముక్కలు మగ్గిపోయాయి. ఉడికిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఇంకా రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. పసుపు అనేది కొంచెం చూసి తగ్గించి వేసుకోండి. మనం ఎగ్స్ వేపుకునేటప్పుడు ఆయిల్లో కొంచెం పసుపు వేసుకున్నాం కాబట్టి. కొంచెం సేపు మగ్గిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాము, ఎందుకంటే కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ లాగా ఉంటుంది ఈ కర్రీ. ఇలా ఈ కర్రీ అనేది ఫైనల్ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇలా బబుల్స్ బబుల్స్ గా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకుందాము. కొంచెం మసాలా పొడి కూడా వేసుకున్నానండి, ఆ వీడియో అనేది
అనేది క్లిప్ అయితే మిస్ అయింది. ఈ విధంగా మీరు టమాటా ఎగ్ కర్రీ చేశారంటే చాలా సూపర్ గా ఉంటుంది. ఇంచుమించు చికెన్ టేస్ట్ లాగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనం వేపుకున్నటువంటి ఎగ్స్ ఉన్నాయి కదా, స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ కర్రీలో వేసి కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అండి టమాటా ఎగ్ కర్రీ అనేది అయిపోయింది. ఇంకా వేడివేడి అన్నం వేడివేడి కూరతో వడ్డించుకొని నేను మా పిల్లలు అయితే తినేస్తున్నాము. చాలా ఆకలేస్తుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ వీడియోలో ఎడిటింగ్ విషయంలో కానీ వాయిస్ విషయంలో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. మిస్టేక్స్ ఇంకొకసారి రాకుండా నేను జాగ్రత్త పడతాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు సండే కదా, చర్చ్కి ఎంతమంది వెళ్ళొచ్చారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.